ఇప్పుడే మాపింగ్ పెట్టాను, కాలు కింద పెట్టారా మెడ తిప్పేస్తాను. సరే ఏంటి జారి పడిపోయానండి, కొంచెం వచ్చి లేపండి. అమ్మా నేను కాలు కింద పెట్టను, కాలు కింద పెడితే నువ్వు నా మెడ తిప్పేస్తావు. ఏంటి నాకు డౌటు, నేనెందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రత్యేకంగా ఎప్పుడో అనిపించడం ఏంటి, నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. అరే నీకు ఇంగ్లీష్ వస్తుందారా? వస్తుందిరా. ఒక్క అబ్బాయిని ఇంగ్లీష్ లో హీ అంటారు. అవును, అదే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటే ఏమంటారు? హి 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 అంటారు మామ. సార్, మన వెనక వీధిలో ఉన్న శర్మ గారు చనిపోయారండి. అవునా? సార్ మీరు కంగారు పడకండి సార్, వాళ్ళ నాన్న కాటి కాపరిగా పనిచేసేటప్పుడు వీళ్ళు శ్మశానంలో ఉండేవారు సార్. అక్కడ చావు వచ్చినా చావు కబురు విన్నా విజిలేసి డాన్స్ చేయడం అలవాటు అయిపోయింది సార్. డైటింగ్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. రెడీ, కొంచెం దగ్గర జరగండి. ఇప్పుడు నడు మీద చేయి వేయండి. నెక్స్ట్ షోల్డర్ మీద చేయి వేయండి. స్మైల్ ప్లీజ్. చాలు ఈ లోకంతో పని లేదు. అవును, ఈసారి ఐపీఎల్లో ఎవరు గెలుస్తారంటావు? అది కూడా అడగాలేంటండి, మన ఇండియాయే గెలుస్తుంది. పేరు చెప్పండి అమ్మా. అంజలా జిలేబీ. అంజలా జిలేబీ. అబ్బో, నీ పేరేంటమ్మా? శిల్పా శెట్టి. శిల్పా శెట్టి. నీ పేరు? సోనాలి బిందే. ఏం బిందే? సోనాలి బిందే. కడవేం కాదు. మీ పేరు? ముందు మైక్ మూతి దగ్గర పెట్టు. మేక. మీ నాయని పేరు? మేకపోతు. అది కూడా కరెక్టే కదా. మీరేం చదువుకున్నారు? ఎంఏ పిహెచ్డి ఇన్ ఆకులు మేసింగ్. నాకన్నా ఎక్కువ చదువున్నది రిజా. నువ్వు గొప్ప, మేము గొప్ప. నేనే గొప్ప. ఎందుకో? నేను మీలాగా ఖాళీగా ఉండను కాబట్టి. అతను ఏం చేస్తున్నావు నువ్వు? పగలంతా అడవికి పోయి ఆకులు మేస్తా. ఇంటికి వచ్చి కాలు తప్పేసి పండుకుంటా. అడవిలో తినిందని మళ్ళీ నెమరేస్తా. చదివింది కూడా నెమరేయకుండా మర్చిపోయే మీరెక్కడా? తినింది కూడా మర్చిపోకుండా నెమరేసే మేమెక్కడరా? బ్లడీ ఫూల్. తినేస్తా నిన్ను. భయం మా బయోడేటాలో లేదురా బోచెడేకే. ఎప్పటికన్నా నేను తినేది మేమే కాబట్టి మేమే గొప్ప. దానికి నవ్వుతున్నావా? ఆకులు తినే మేక నార్మల్ డెలివరీకి అంటా ఉంది. మేక తినే మీకు సిజేరియన్లు. మేక మహారాణి. ఇంక మీద మంచి లక్షణాలతో బతకండి. సన్నగా అడిగి ఏమైందే, నేను బయలుదేరతా. సరే మేడం. నువ్వేం మాట్లాడు ముందే అనుకున్నాక దాని ఏకీకులు పక్క పక్కలు సన్న కాదులే. అది లేకపోతే మా హ్యాపీనే కదా. ఇరులో దిక్కుని మధ్యలో తమ్ముడు నంగల్ని ఇప్పుడిప్పుడు నుండారు కనెక్ట్ అయింది పారిపోయిండ్రు. మా గురించి అట్లా మాట్లాడుకున్నా. మీ తమ్ముడు ప్రతిష్ట అని మాట్లాడు. ఇద్దరిది తప్పే కదా. పక్కన పెట్టి మన గురించి మాట్లాడుకున్నాం. మీరంటే నాకు చాలా ఇష్టం అబ్బా. ఆ ఇష్టాన్ని మాటల్లో చెప్పలేను. మీ ఇద్దరు చాలా గౌరవం తెలుసా? మీ ఇద్దరు నాకు కలర్లో అంటాను మా. మీ నవ్వు పెట్టిన చూసొచ్చా? నిజమే అక్క, పండుతుంది. మామకు పువ్వు కూడా పెట్టదండి. మొత్తం మీదే పెట్టారు. అక్క మనం కూడా పెట్టాం కదా. అది సంవత్సరానికి ఒకసారి పెడతాం, మనం 9 నెలలకు ఒకసారి పెడతాం.